ఆయన నీతో మాట్లాడాలి అనుకుంటే, ప్రభువా నా హృదయాన్ని నీ తట్టు త్రిప్పుతున్నాను ప్రభువా. లోకం వైపు ఉండకుండా, పాపం వైపు ఉండకుండా, ఈ నాకున్నటువంటి ఇరుకుల వైపు, ఇబ్బందుల వైపు ఉండకుండా నేను తట్టు త్రిప్పుతాను ప్రభా అంటూ అందరం కూడా చేతుల పైకెత్తి కళ్ళు మూసుకొని యేసయ్యా నీకు స్తోత్రాలు అంటూ అందరూ కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని నేను ఒకటే మరొకసారి 3వ రాత్రి కూడా మీతో చెప్తున్నాను. అమ్మ కళ్ళు తెరిస్తే తెల్ల బట్టలు వేసుకుని నన్ను మాత్రమే ఈ రాత్రి దేవుని సన్నిధిలోకి నేను నడిపించిన దేవునికి అందరూ విడవకుండా స్తోత్రం 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 చెప్పండి. అందరూ స్తోత్రం స్తోత్రం. యవన బిడ్డలందరూ, చిన్న బిడ్డలందరూ, వృద్ధాప్యంలో ఉన్నవారు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా స్తోత్రం 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 స్తోత్రం. అందరూ చెప్పండి. అందరి నోట స్తుతి. ఎందుకో తెలుసా? స్తుతి నీ స్థితిని మారుస్తుంది. స్థుతి నీ పరిస్థితిని మారుస్తుంది. నువ్వే పరిస్థితులు గుండా వెళుతున్నావో, ఏ మార్గములు గుండా వెళుతున్నావో, ఏ యొక్క ప్రతికూలతల గుండా వెళుతున్నావో, నీ ప్రతి ఒక్క ప్రతికూలతలన్నీ కూడా యేసు నామములో సరళము చేయడానికి ఈ రాత్రి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ చివరి రాత్రి దేవుడు నీతో మాట్లాడడానికి తన దాసుని ఆయన చేతితో ఎత్తి పట్టుకొని ఆయన ఆత్మచేత నిన్ను దర్శించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి నువ్వు కావాలని రాలేదు, దేవుని నడిపింపుతోనే వచ్చావు. దేవుడు నీతో మాట్లాడాలని ఆశతోనే వచ్చావు. నోరు తెరిచి కళ్ళు మూసుకొని, పరిశుద్ధుడా అయ్యా ఈ రాత్రి నా హృదయం నీ తట్టు తిప్పుతున్నానయ్యా, ఈ రాత్రి నా మనస్సుని తట్టు తిప్పుతున్నానయ్యా, ఈ రాత్రి నా మనస్సుని తట్టు తిప్పుతున్నాను అయ్యా. నాకున్న వ్యాధులు కావచ్చు, నాకున్న బాధలు కావచ్చు, నాకున్న ఇరుకులు కావచ్చు, నాకున్న ఇబ్బందులు కావచ్చు, నీ మాట వినడానికి ఏవి నాకు అడ్డుగా ఉండకూడదయ్యా. నీ మాట వినడానికి ఏవి నాకు ఆటంకంగా ఉండకూడదయ్యా. నాకున్న వ్యాధుల ఆటంకం కాకూడదు, నాకున్న బాధల ఆటంకం కాకూడదు, నాకున్నటువంటి అనేక రకాల ప్రతికూలతలు నాకు ఆటంకం కాకూడదయ్యా. నీ మాట నేను శ్రద్ధగా వినాలి, నీ మాట వినట్ల శ్రద్ధగా వినాలి, నీ మాట నేను శ్రద్ధగా వినాలి ప్రభు అంటూ అందరం కూడా హృదయపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. అందరూ హల్లెలూయా హల్లెలూయా. అందరూ స్తుతిద్దాం స్తుతిద్దాం స్తుతిద్దాం. నీ పరిస్థితిని మార్చే దేవుడు యేసయ్య. నీ ప్రతికూలతలన్నిటిని తొలగించే దేవుడు ఆయన. నీ జీవితంలో మేలైనదే జరగకపోతే ఈ రాత్రి నీకు మేలు చేయాలని ఆశపడే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. బిడ్డ, ఏ మేలు జరగట్లేదని, ఏ కార్యం జరగట్లేదని, ఏ ఇరుకులు, ఏ ఇబ్బందులు నిన్ను వేధిస్తున్నాయని బాధపడుతున్నావో, కృంగిపోతున్నావో, నిన్నెవరు పట్టించుకోవట్లేదనో, లేదంటే అనేక రకాల మాటలు వస్తున్నాయనో, నిందలు అవమానాలు వస్తున్నాయనో, వేదన పడుతున్నావో, కృంగుదలకు గురవుతున్నావో, ఈ రాత్రి నేను ఆదరించేది ఆయన మాట ఒకటే. అయ్యా నీ మాట నన్ను ఆదరించేది, నీ మాట నన్ను బలపరిచేది, నీ మాటతో నన్ను బలపరచండి అయ్యా అంటూ నోరు తెరిచి, ఆయన మాట లేకపోతే మనం ఏమైపోతామో తెలుసా? ఆయన మాట లేకపోతే మనం ఏమైపోతామో తెలియదు. మనం ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతామో తెలియదు. ఎలాంటి స్థితిగతుల్లోకి, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతామో తెలియదు. ఆయన మాట కోసం అడగండి, ఆయన మాట కోసం అడగండి. హల్లెలూయా హల్లెలూయా. అదిగో దేవుడు తన దాసుని ఎత్తి పట్టుకొని మాట్లాడాలనుకుంటున్నాడు. బిడ్డ, నీ హృదయాన్ని విప్పు యేసయ్య దగ్గర, నీ హృదయాన్ని తెరువు యేసయ్య దగ్గర, నీ హృదయాన్ని యేసయ్య తట్టు త్రిప్పు. నీతో మాట్లాడాలి. ఆయన ఎంతగానో సిద్ధపరిచాడు తన సేవకుడిని నీతో మాట్లాడడానికి. ఆయన మాటే మహిమని చేస్తుంది, ఆయన మాటే సమృద్ధినిస్తుంది, ఆయన మాటే నీ ప్రతి పరిస్థితిని మార్చేది. హృదయపూర్వకంగా యేసయ్య నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేమౌదునో. అందరూ స్తుతిస్తూ కళ్ళు మూసుకొని, కళ్ళు తెరిస్తే ఏ ప్రయోజనం ఉండదు. ఈ స్థలంలోకి నువ్వు రావడం వల్ల ఏమాత్రం ప్రతిఫలాన్ని పొందలేవు. యేసయ్యా నన్ను దర్శించండి, యేసయ్యా నాతో మాట్లాడండి. రాత్రి నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నాకంట పడగానే నేనేమైపోతున్నావు ప్రభా? నీవు లేకపోతే నేనేమైపోతాను? స్తుతిద్దాం చప్పట్లు కొడుతూ అందరూ ఉత్సాహంగా ఏకస్వరంతో చప్పట్లు కొడదాం.
కళ్ళు మూసుకొని ఆయన గొప్ప దేవుడు. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన, పడదామా నాతో పాటు కలిసి, నా కంట పడగానే ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనే, కళ్ళు మూసుకొని స్వరమెత్తి, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఇహలోక బంధాలన్నిటినీ మరిచి ఆయన సన్నిధిలో మనం నిలిచి ఆయన ఇచ్చిన బహుమతులను మనం స్వీకరించాలి. స్వరమెత్తుదాం, అనాలోచనగా ఉండకుండా. నీకున్న ఇరుకుల ఇబ్బందులన్నీ పక్కన పెట్టాయి. ఆరాధించు, ఆత్మతో సత్యముతో యేసయ్యను ఆరాధించు. ఈ రాత్రి ఆయన తట్టు నీ హృదయం తెరవబడాలా. స్వరత్తు చెప్పు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. యేసు రాజా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే వందనాలు. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, యేసు రాజా స్తుతిద్దాం. స్తోత్రం. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నాతో పాటు కలిసి ఆరాధన చప్పట్లు కొడదాం. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. హల్లెలూయా, యేసు రాజా మీకే స్తోత్రం, స్తోత్రం స్తోత్రం. పరలోక మహిమను తలంచుకుందాం ఈ రాత్రి. ఆయన పాదాల దగ్గర చేరి ఆయన పాదముల మీద పడి స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, చప్పట్లు కొడుతూ ఆరాధన. స్తోత్రం. ప్రతి ఒక్కరు గట్టిగా మీ స్వరాలు నిప్పి మీ సామర్థ్యం చప్పుడు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, యేసు రాజా మీకే స్తోత్రం. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోకమందు ఎలాగో పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలిసి సాధననే చేయు ప్రశాంత వేళ.
పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ. ఆరాధన చేద్దామా? ఆరాధన స్తుతి ఆరాధన. అందరూ విడవకుండా ఆరాధన అంటూ చెప్పాలి, పాడాలి, స్వరం ఎత్తి చెప్పండి. ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అందరూ చెప్పాలి, ఆరాధన స్తుతి. ఆరాధిస్తుండగా నీ స్థితి మారుతుంది. ఆరాధిస్తుండగా నీ బలహీనతలు పోతున్నాయి. ఆరాధిస్తుండగా నీ ప్రతి పరిస్థితులు, ప్రతికూలతలు తొలగించబడుతున్నాయి. చెప్దామా? ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆనందము. చెప్దామా? నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆనందం. అందరూ చెప్పాలి, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆత్మలో పరవశిస్తూ. నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆనందము. నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆనందం. అందరూ అందరూ నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆనందము. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా. చెప్పండి, యేసయ్యా నీవే నా ఆరాధన, నీవే నా ఆనందము. ఎన్ని వ్యాధులను నాకున్నా ఎల్లప్పుడూ ప్రభు నందు సంతోషించుడి. ఇదిగో మీతో మరలా చెప్పుచున్నాను, ఎల్లప్పుడూ ప్రభు నందు సంతోషించండి. చెప్పండి, హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా అంటూ చెప్తామా? అందరూ అందరూ స్వరమెత్తి కళ్ళు మూసి. అదిగో అదిగో సర్వోన్నతుని శక్తి, సర్వోన్నతుని శక్తి ఒక్కొక్కరి మీద, ఒక్కొక్కరి మీద. ఇదిగో అగ్ని అగ్ని రథములతో అగ్ని నాలుకలు విభాగింపబడినట్లుగా ఒక్కొక్కరి మీద రాలుతుండగా స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ హోలీ స్పిరిట్, థాంక్ యూ హోలీ స్పిరిట్, థాంక్ యూ హోలీ స్పిరిట్. చెప్దామా? నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆనందము. నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆనందము. నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆనందము. నీవే నీవే. ఆఖరిసారిగా అయ్యా నీవే నా ఆరాధన, నీవే నా ఆనందము, నీవే నా అతిశయము, నీవే నా ఆరాధన. ఎవరైతే ఎవరి నోట యేసయ్య నామస్మరణ ఉంటాడో వారందరిపై అపరిమితమైన కృప కుమ్మరించబడతా ఉంది. వారందరిపై అపరిమితమైన కృప కుమ్మరించబడతా ఉంది. చెప్పండి, అయ్యా నీకే ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు బలముగా మన మధ్యలోకి దిగుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి బలముగా దిగుతూ ఉన్నాడు. అదిగో 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 పరిశుద్ధాత్మ ప్రసన్నత. హల్లెలూయా Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah, 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 hallelujah. Hallelujah, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా
ఆరాధన నీవే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మదేవ, ఈ రాత్రి మమ్మల్ని అందరినీ తాకినందుకే నీకు స్తోత్రం. రాత్రి మమ్మల్ని అందరినీ దర్శించినందుకే నీకు వందనాలు. మీరు మా మధ్యలో బలముగా పనిచేసిన పరిశుద్ధాత్మ దేవునికి చప్పట్లు కొడుతూ, అందరూ చప్పట్లు కొడుతూ థ్యాంక్ యూ హల్లెలూయా 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 అంటూ స్తోత్రం అంటూ స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని గణపరుతారు. రాత్రి తన దాసుని ఎత్తిపట్టి తన నోటి బోరగా వాడుకొన్నట్లు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీకు స్తోత్రం 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 స్తోత్రం. దేవుని వాక్యం కొరకు ప్రార్థన ప్రార్థన. అందరూ తలలు వంచి మరొకసారి కళ్ళు మూసుకుంటుంది. మన మధ్యలో బేతేలు ప్రార్థన మందిరం నుంచి వచ్చినటువంటి గొప్ప దైవచనులు సున్ కుమారయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నాం. మనం అందరూ ఏకీపిద్దాం. దైవజనులు వచ్చి ప్రార్థిస్తున్నాం. మనం అందరూ ఏకీపిద్దాం. అందరూ అలాగే కళ్ళు మూసుకొని అనాలోచనగా ఉండకుండా. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన మా దేవాన్ని ఘనమైన ఉన్నతమైన ప్రేమ కలిగిన నామానికి లెక్కలేని స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. 2021-22వ తారీఖు మీ దాసులను ప్రభువా ప్రేరేపించి అద్భుతమైన సభలు జరిగించినందుకు స్తోత్రాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో పాటల్లో తోడుగా ఉన్నారు, మీకు వందనాలు. పాటలు పాడిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. దూర ప్రాంతం నుంచి ప్రభువా మీ దాసులను తీసుకొచ్చారు. ఎంతో భారంతో వారు వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా నాయన శ్రద్ధగా మీ మాటలు విని మేలు పొందటానికి, ఆశీర్వాదం పొందటానికి సహాయం చేయండి, కృప చూపండి. ప్రతి ఒక్కరిపై మీ ఆత్మనుంచండి. ప్రతి ఒక్కరూ మీ ఆత్మతో నింపబడి, మీ అభిషేకంతో నింపబడి ఉండటానికి సహాయం చేయండి. పాపంతో వచ్చిన వారు పాప క్షమాపణ పొందటానికి సహాయం చేయండి. నాయనా నీ రక్షణ అనుభవము ప్రతి ఒక్కరూ పొందుకోవటానికి సహాయం చేయండి. నాయనా ఏ విధమైన బంధకాల్లో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వారి వారి బంధకాలు యేసు నామములో తెగిపోవునుగాక అని ప్రార్థన చేస్తాం. ఎవరు ఏ విధమైనటువంటి వ్యాధి బాధలతో ఉన్నారో యేసు నామములో వారు కలిగి ఉన్న ప్రతి వ్యాధి నయమవుపోయునుగాక అని ప్రార్థిస్తాం. ప్రభువా నీకు వందనాలు. ఎవరు ఏ విధమైన చేతబడి శక్తుల చేత బంధించబడి ఉన్నారో బంధకము నుంచి విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తాం. మీ మాట విడుదల కలుగుతూ ఉండగానే, మీ మాట విడుదల అవుతూ ఉండగానే ప్రతి వ్యాధి నుంచి, ప్రతి సమస్య నుంచి, ప్రతి విధమైన దరిద్రము నుంచి, ప్రతి విధమైన ప్రభువా సాతాను క్రియల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేస్తాం.